కలశం పూజ అనేది జరుగుతున్నది చూడండి. సో రాజ్ కుమార్ అన్న చేతుల మీద కలశం అయితే పెడుతున్నారు. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. సో స్వామివారి కలశం పూజ అనేది జరుగుతున్నది. సో ప్రతిష్టాపిస్తున్నారు స్వామివారి కలశం. బాబు హలో ఖైరతాబాద్ మహాగణపతి గణేశోత్సవ కమిటీ తరపు నుండి భక్తులకు 70వ సంవత్సరము వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము 70 అడుగుల వినాయకుడు, మట్టి వినాయకుడు. ఈ వినాయకుడు చరిత్రలో మనం సృష్టించినాము. ప్రపంచ చరిత్రలో ఈ వినాయకునికి మేము అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. ఈ వినాయకుడు 17వ తేదీ రోజు ఉదయం 7 గంటలకి ఇక్కడ నుండి బయలుదేరుతున్న భక్తులారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భక్తులతో మనవి ఇక్కడ మన రైల్వే ట్రాక్ నుండి మెట్రో రైల్ ఖైరతాబాద్లో దిగిన వాళ్లకు అక్కడే పార్క్ చేయాలి. వాళ్ళు దయచేసి అక్కడి నుండి నడుచుకుంటూ రావాలని మనం చేస్తున్నాము. మరి లకడీ కాపులు వెళ్ళేవారు భగవంతునికి భగవంతునికి ఎదురుగా అట్లా మరి ఐమాక్స్ నుండి వచ్చిన భక్తులకు ఐమాక్స్ దగ్గరనే పార్క్ చేసి అక్కడి నుండి రావాలని మనం చేసుకుంటాము. బోర్డులు ఉన్నాయి మీకు దర్శనానికి దారి, దాని ప్రకారంగా రావాలని మేము మనం చేసుకుంటున్నాము. అందరూ పొద్దున్నే భక్తులు ఉంటారు. దయచేసి మీరు ఓపికతో రావాలి. చిన్నపిల్లలతో జాగ్రత్త. మీరు ఇక్కడ వచ్చేటప్పుడు చిన్నపిల్లలు భక్తులు సొమ్ములు మీ పిల్లలు జాగ్రత్తగా రావాలని మనం చేసుకుంటాము.
మళ్ళీ పదే చెప్తున్నాను, వినాయక చవితి శుభాకాంక్షలు. నైట్ ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది దర్శనం? 11 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. పొద్దున్న 5:30, 6 గంటల వరకు మేము వినాయకుని దర్శనానికి వదులుతాము.